నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ ప్రపంచనం. ఇంటర్ ఫలితాల్లో నలంద జూనియర్ కళాశాల ప్రపంచనం. రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించి విజయ దుందుబి మ్రోగించిన విద్యార్థులు. ఇంటర్ ఫలితాల్లో రావుస్ విజయ దుందుబి. శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విజయభేరి. ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో సిఎంఎస్ జూనియర్ కళాశాల ప్రపంచనం. కార్మికుల సంక్షేమమే ఏఐటీసీ లక్ష్యమని పేర్కొన్న ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య. హరిజనవాడలో ఘనంగా పోషణ్ పక్వాడా వారోత్సవాలు. గర్భిణీ స్త్రీలకు పోషకాహారంపై అవగాహన. చిన్న చెరువు కట్టపై వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక శోభ. కన్నుల పండుగగా మల్లాలమ్మ అమ్మవారి 8వ వార్షికోత్సవం. యువతకు ట్రాఫిక్ సిఐ చాన్ భాషా సూచనలు. సౌండ్ పొల్యూషన్ వద్దు, సామాజిక బాధ్యత ముద్దు. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అటు సీనియర్ ఇటు జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి మార్కులతో కళాశాల కీర్తిని దశ దిశలా చాటారు. నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. ఫలితాల వివరాల్లోకి వెళ్తే, సీనియర్ ఎంపీసీ విభాగంలో సునీత 988, రంగస్వాతి 984 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సీనియర్ బైపీసీ విభాగంలో షారున్ 982, శృతి 981 మార్కులు సాధించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. జూనియర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నరసింహుడు 465, సునంద 464, ఉమాదేవి, అజయ్ కుమార్ మరియు ప్రవల్లిక 461, లక్ష్మీదేవి 460 మార్కులతో సత్తా చాటారు. బైపీసీ విభాగంలో యామిని 444, రుబీనవి 441 మార్కులు సాధించారు. సిఈసి విభాగంలో కూడా 450, 425 మార్కులతో విద్యార్థులు అదరగొట్టారు. కేవలం అకాడమిక్స్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో కూడా నలంద తన మార్కును చూపిస్తోందని కళాశాల యాజమాన్యం పేర్కొన్నారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్లో 92% ఫలితాలు సాధించి రికార్డు సృష్టించిందన్నారు. విద్యార్థులకు నిష్ణాతులైన అధ్యాపకులతో ఈఏపీ సెట్, జేఈఈ మెయిన్స్, నీట్ కోచింగ్ ఇవ్వడమే ఈ విజయాలకు మూలమని యాజమాన్యం తెలిపింది. ఈ అద్భుత విజయానికి కారకులైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు నిరంతరం శ్రమిస్తున్న అధ్యాపక బృందాన్ని కళాశాల యాజమాన్యం హృదయపూర్వక అభినందనలతో సత్కరించింది. ప్రకటించిన సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో మా నలంద కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో విజయడంకా మ్రోగించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కె సునీత 988 మార్క్స్, ఎం రంగస్వాతి 984 మార్క్స్ తో నంద్యాల టౌన్ టాపర్స్ గా నిలిచారు. అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో డి షారూన్ 982, యు శృతి 981 మార్క్స్ తో రాష్ట్ర స్థాయి మరియు నంద్యాల టౌన్ టాపర్స్ గా నిలిచారు. సీనియర్ సిఈసి విభాగంలో పునీత్ కృష్ణ 910 మార్క్స్ తో టౌన్ టాపర్స్ గా నిలిచారు. అలాగే జూనియర్ ఎంపీసీ విభాగంలో
గయా నర్సింహులు 465, సునంద 464, ఉమాదేవి 461, ప్రవల్లిక 461, డి అజయ్ కుమార్ 461, లక్ష్మీదేవి 460 మార్క్స్ తో టౌన్ టాపర్స్ గా మరియు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగంలో యామిని 444, రుబినాబి 441 మార్కులతో టౌన్ టాపర్స్ గా నిలిచారు. జూనియర్ ఇంటర్ సిఇసి విభాగంలో 450, 4 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు. మొన్న విడుదలైన జేఈ మెయిన్స్ లో మా కళాశాల విద్యార్థి 90% తో మా కళాశాల టాపర్స్ గా నిలిచారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ వాళ్లకు ఈఏపీ సెట్ తో పాటు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. బైపీసీ వాళ్లకు ఈఏపీ సెట్ తో పాటు నీట్ కోచింగ్ కూడా మా కళాశాలలో ఇవ్వడం జరుగుతున్నది. ఇంత మంచి రిజల్ట్ సాధించిన విద్యార్థులకు మరియు ఇందుకు కృషి చేసిన అధ్యాపకేతర బృందానికి మరియు తల్లిదండ్రులకు మా అభినందనలు. నా పేరు సునీత. ఈరోజు ప్రకటించిన ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో 1000 out of 988 వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గల నాకన్నా మా కాలేజ్ ఫ్యాకల్టీ, డైరెక్టర్స్ అండ్ మా పేరెంట్స్ కృషినే చాలా ఉంది. కాలేజ్ ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంది. ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అండ్ ఐపీఈ సిలబస్ తో పాటు ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్ ప్రిపరేషన్స్ కూడా చాలా బాగున్నాయి. నా పేరు ఎం సునంద. నేను నలంద జూనియర్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 470కి గాను 464 మార్కులు వచ్చినాయి. ఈ సక్సెస్ కి మాత్రం ఇక్కడున్న సార్ వాళ్ళు అండ్ మా పేరెంట్సే కారణం. ఈ క్రెడిట్ మాత్రం సార్ వాళ్ళకి, నా పేరెంట్స్ కి ఇస్తాను. నా పేరు జోష్న. నాకు 470కి 448 వచ్చాయి. డైరెక్టర్ సార్ వాళ్ళు, లెక్చరర్స్, పేరెంట్స్ అందరి ఎంకరేజ్మెంట్ తోనే ఇవాళ మీ ముందు నిలిచాను. సో మీరు ఎవరైనా నలంద జూనియర్ కాలేజ్ లో చేరాలనుకుంటే మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను నలంద కాలేజ్ విద్యార్థిని. నా పేరు పి మంజుశ్రీ. నాకు 1000 గాను 882 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. బాయ్స్ కన్నా గర్ల్స్ కే బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అన్ని వసతులు ఇక్కడ బాగానే ఉన్నాయి. బాగా చెప్తున్నారు. ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ ఇంకా అన్ని. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాలలోని ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ మరోసారి తన సత్తా చాటింది. క్రమశిక్షణతో కూడిన బోధన, పక్కా ప్రణాళికతో ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయి మార్కులను సాధించి విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ 2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అసాధారణ ప్రతిభను కనబర్చింది. అటు ఎంపీసీ, ఇటు బైపీసీ విభాగాల్లో స్టేట్ టాప్ మార్కులతో విద్యార్థులు మెరిశారు. సీనియర్ విభాగంలో ఎంపీసీ విభాగంలో మనస్వి 987 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, బాలిరెడ్డి 982, చైతన్ కుమార్ 980 మరియు పూజితశ్రీ 980 మార్కులు సాధించి కాలేజ్ కీర్తిని పెంచారు. 950కు పైగా మార్కులు సాధించిన వారు 41 మంది, 900కు పైగా మార్కులు సాధించిన వారు 94 మంది. బైపీసీ విభాగంలో మనుస్మిత 987 మార్కులతో సత్తా చాటగా, షేక్ సఫియా 985, హేమంత్ కౌశిక్ రెడ్డి 983 మార్కులు సాధించారు. 950కు పైగా మార్కులు సాధించిన వారు 21 మంది, 900కు పైగా మార్కులు సాధించిన వారు 39 మంది. జూనియర్ విభాగంలో ఎంపీసీలో గాయత్రి దేవి, భావ్యశ్రీ 464 మార్కులతో టాపర్లుగా నిలిచారు. మరో 5 విద్యార్థులు 463 మార్కులు సాధించి సత్తా చాటారు. బైపీసీలో వైష్ణవి, అచ్యుత్ 450 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఘన విజయంపై కాలేజ్ చైర్మన్ కొండారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో విద్యార్థుల కష్టానికి, ఉపాధ్యాయుల అంకిత భావానికి ఈ ఫలితాలే నిదర్శనమని కళాశాల చైర్మన్ కొండారెడ్డి పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, నిరంతర పరీక్షలు, వ్యక్తిగత పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈ వంటి పోటీ పరీక్షల్లో కూడా జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అద్భుత మార్కులు సాధించిన విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సత్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
నంద్యాల జిల్లా ఇంటర్ ఫలితాల్లో రావుస్ జూనియర్ కళాశాల రికార్డు స్థాయి మార్కులతో సంచలనం సృష్టించింది. అటు జూనియర్ ఇంటర్ ఇటు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఇంటర్ ఫలితాలు ఎంపీసీ విభాగం ఆయేషా 987, కలీమా 987 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబర్చారు. 980కు పైన మార్కులను నంద్యాలలోనే అత్యధికంగా 22 మంది రావుస్ విద్యార్థులు సాధించారు. బైపీసీ విభాగం జోష్న 986, మాబు హుసేన్ 986 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. సిఈసి విభాగం అజ్మీ 971 మార్కులతో సత్తా చాటారు. మొత్తం సీనియర్ ఇంటర్లో 980 పైన 28 మంది, 90% పైన ఏకంగా 220 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. జూనియర్ ఇంటర్ ఫలితాలు జూనియర్ ఎంపీసీ నందితా శ్రీ 470కి గాను 466 మార్కులతో రికార్డు క్రియేట్ చేసింది. 450 పైన మార్కులు 63 మంది సాధించారు. జూనియర్ ఎంపీసీ 440 పైన మార్కులు 14 మంది సాధించగా సిఈసి మరియు ఎంఈసి విభాగాల్లోనూ రావుస్ విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. జూనియర్ ఇంటర్లో 400కు పైన మార్కులు సాధించిన వారు 311 మంది ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కీలక ప్రకటన చేసింది. పద్మావతి నగర్లో అత్యాధునిక డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు మరియు నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీతో నూతన జేఈఈ నీట్ క్యాంపస్ను ప్రారంభిస్తున్నట్లు కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ మౌనిచంద్ర వెల్లడించారు. ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్య భాగస్వామ్యంతో విద్యార్థులకు అత్యుత్తమ కోచింగ్ అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ మరియు డైరెక్టర్ అభినందించారు. నంద్యాల ప్రజానీకానికి రావుస్ కళాశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక వర్గానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు రావుస్ విద్యా సంస్థల తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల జిల్లాలో అత్యధిక సంఖ్యలో అన్ని గ్రూపుల్లోనూ రాష్ట్ర స్థాయి మార్కులతో మరి విద్యార్థులు విజయదుందు విమోగించారు. మరి నంద్యాల చరిత్రలో సీనియర్ ఇంటర్ ఫలితాలు చూస్తే నంద్యాల చరిత్రలో 980 పైన ఫస్ట్ టైము 28 మంది విద్యార్థులకు వచ్చినాయి. మరి ఫలితాలు చూస్తే సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్ ఆయేషా 987 మార్కులు, ఎస్ కలీమా 987 మార్కులు, సి సుధాకర్ 986 మార్కులు, పి మాధుర్య 986 మార్కులతో పాటు 980 పైన ఎంపీసీ విభాగంలో 22 మంది సాధించారు. బైపీసీ సీనియర్ బైపీసీ జోస్న 986 మార్కులు, మాబు హుసేన్ 986 మార్కులతో పాటు 980 పైన సీనియర్ బైపీసీలో, అట్లాగే ఆల్ టుగెదర్ ఎంపీసీ బైపీసీ చూస్తే 980 పైన 28 మంది సాధించారు. ఇక విభాగంలో ఎంకే ఆజ్టి, కె ఇందర్ 969, జి వాణి 964 మార్కులతో కళాశాల టాపర్స్గా నిలిచారు. సీనియర్ ఇంటర్ విభాగంలో మరి 90% పైన 90% పైన రికార్డు స్థాయిలో 220 మంది విద్యార్థులు సాధించారు. 90% పైన అంటే 900 మార్కుల పైన. ఇకపోతే జూనియర్ ఇంటర్ విభాగానికి వస్తే జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎస్సీ 470 మార్కులకి 466 మార్కులతోనూ, ఎండబ్ల్యూ అహ్మద్ 460 పైన 470కి 460 పైన, నంద్యాలలో అత్యధికంగా 16 మంది, 450 పైన రికార్డు స్థాయిలో 63 మంది సాధించారు. ఇది జూనియర్ ఎంపీసీ విభాగంలో సాధించిన ఫలితాలు. ఇక జూనియర్ బైపీసీ విభాగానికి వస్తే 448, బి నీరజ 446, ఎస్వి నాగహారిక 446 మార్కులతో పాటు 440 పైన నంద్యాలలో అత్యధికంగా 14 మంది సాధించారు. అలాగే జూనియర్ సిఈసి విభాగంలో పి స్వాతి 486, ఎస్ తహిసిమ 484 మార్కులతో కళాశాల టాపర్స్గా నిలిచారు. ఎంఈసి విభాగంలో లోహిత ఎం 485 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచారు.
సో ఇక్కడ జూనియర్ ఇంటర్ విభాగంలో నంద్యాల చరిత్రలో మొదటిసారిగా 400 పైన మార్కులు 300 దాటి 311 మంది విద్యార్థులు సాధించారు. సో ఇట్లా సీనియర్ ఇంటర్లో 220 మంది 90% పైన, జూనియర్ ఇంటర్లో 311 మంది సాధించి అత్యధిక సంఖ్యలో, అంటే ఒకరికి ఇద్దరికి టాప్ మార్కు రావటం కాదు, ఎక్కువ మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించడం ఈ సంవత్సరం ఫలితాల్లో విశేషం. ఇకపోతే రాబోయే సంవత్సరంలో రావు చాలా నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అవేంటంటే, మరి పద్మావతి నగర్లో మన కృష్ణా టెంపుల్ దగ్గర జేఈ నీట్ విద్యార్థుల కోసం సపరేట్ క్యాంపస్, జేఈ నీట్ క్యాంపస్ని మరి ప్రారంభిస్తున్నామని చెప్పి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలియజేస్తున్నాము. దీంట్లో విశాలమైనటువంటి తరగతి గదులు, పిల్లలందరికీ కావాల్సిన వసతులన్నీ ఇవ్వటం జరిగింది. డిజిటల్ బోర్డ్స్, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో జేఈ విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలు ప్రాక్టీస్ చేయడానికి వీలవుతుంది ఈ కంప్యూటర్ ల్యాబ్లో, అధునాతన కంప్యూటర్ ల్యాబ్లో. అట్లానే మరి ఇంతే కాకుండా ఈ ప్రోగ్రాము ఇంతవరకు సింగేజ్ ప్రోగ్రామ్ నడిపాము మేము జేఈ నీట్ విద్యార్థులకి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇన్ఫినిటీ ల్యాండ్ బై శ్రీ చైతన్య వారి ప్రోగ్రామ్ని, వాళ్ళ స్టడీ మెటీరియల్స్ని, వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ని జేఈ నీట్ విద్యార్థులకు జాతీయ స్థాయి మెయిన్స్ స్టాఫ్ కాదండి, ఫస్ట్ టైం అడ్వాన్స్డ్ స్టాఫ్ని జేఈ నీట్ విద్యార్థులకి ఇంట్రడ్యూస్ చేసాము. ఆల్రెడీ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్తో మరి రావుస్ వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మేలు చేకూర్చే విధంగా తన ప్రణాళికలను రచించుకుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంతటి మంచి ఫలితాలు సాధించినటువంటి మరి విద్యార్థుల్ని, అలాగే అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సో మరి ఇదే సహాయ సహకారాలు ముందు రావుస్ పట్ల మరి అందిస్తారని చెప్పి మీ అందరినీ మరి మరొకసారి విన్నవించుకుంటూ, మీ అందరికీ మరొకసారి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Good evening, everyone. I am Aisha, studying Rao's Junior College. I have secured 987 marks in the recently held public examinations. I hope to get nice marks in JEE Mains and EBSET also. For the people aiming for JEE or NEET, Rao's College is the best option for you. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఐపీఈ 2026 ఫలితాల్లో స్టేట్ టాప్ మార్కులతో విజయ దుందుబి మ్రోగించారు. విద్యార్థుల ప్రతిభతో కళాశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ ముడియం చంద్రమౌళీశ్వర రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం జూనియర్ ఎంపీసీ కావేరి 470కి 466 మార్కులతో కాలేజ్ టాపర్గా, టౌన్ సెకండ్ ర్యాంకర్గా నిలిచింది. టాప్ స్కోరర్స్ శరణ్య 465, యశస్విని 464, శృతి 464, స్వాతి 461 మార్కులతో స్టేట్ టాప్ 10లో నిలిచారు. బైపీసీ మరియు సిఈసి జూనియర్ బైపీసీలో కాశింసా 432, సిఈసిలో తరుణ్ కుమార్ 474 మార్కులతో టాపర్లుగా నిలిచారు. సీనియర్ విభాగంలో టాపర్లు ఎంపీసీ విక్కీరాజ్ అలెక్స్ 976, బైపీసీలో తబసుం 978, సిఈసిలో మంజునాథ్ 926. మొదటి నుండే విద్యార్థులకు జేఈఈ మరియు నీట్ కోణంలో అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కళాశాల డైరెక్టర్ పేర్కొన్నారు. 400కు పైబడి మార్కులు 15 మంది సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకిత భావమే ఈ విజయానికి పునాదన్నారు. ఈ విజయం పట్ల కళాశాల గౌరవ సలహాదారులు రంగారావు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందన సభ నిర్వహించారు. ఈ రోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు విజేతలు భోగించారు. ఈ సంవత్సరము కనివిని రిజల్ట్ తో మా విద్యార్థులు ముందంజ వేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి మా కళాశాలలో టాప్ 5 ర్యాంకులతో చాలా మంది విద్యార్థులు రావడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఇలాంటి టాప్ 5 లో స్టేట్ ర్యాంకులు రావడానికి కారణము మా కళాశాలలో నుండి అధ్యాపక బృందము సీనియర్ ఫ్యాకల్టీలు కావడం వల్ల ఏ రోజుకు ఆ రోజు స్టడీ అవర్స్ లో సీనియర్ ఫ్యాకల్టీ ఉంటూ వాళ్ళ సందేహాలు తీర్చడం వల్లనే ఇలాంటి రిజల్ట్ సాధించాము. గత సంవత్సరం కూడా మేము ఐఐటి నీట్ లో కూడా విజయాలు సాధించాము. రాబోయేటువంటి ఎంసెట్, జేఈ మెయిన్స్ నీట్ లో కూడా మంచి ఫలితాలతో మేము ముందుంటామని
కోరుతున్నాము. మా కళాశాల విద్యార్థినులు ప్రథమ సంవత్సరంలో కె కావేరి అనే అమ్మాయి ఎంపీసీ గ్రూప్ లో 470కి గాను 460 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా స్టేట్ ర్యాంకర్ గా నిలిచేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా టౌన్ సెకండ్ ర్యాంక్ గా నిలిచినటువంటి ఎంపీసీ విభాగంలో డి శరణ్య 465 మార్కులు, జె యశస్విని 464 మార్కులు, ఎన్ శృతి 464 మార్కులు, జి స్వాతి 461 మార్కులతో స్టేట్ టాప్ 5 ర్యాంకులో ఉండడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా 400 పైబడి మార్కులు చాలా మంది సాధించారు. తర్వాత వచ్చేసి బైపీసీ విభాగంలో ఎం కాసిం షా 455 గాను 432 మార్క్స్ సాధించారు, కళాశాల టాపర్గా నిలిచారు. జూనియర్ సిఈసి విభాగంలో ఎన్ తరుణ్ కుమార్ 500 గాను 470 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో ఏ విక్కిరాజ్ అలెన్స్ 1000కి గాను 976 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచాడు. బైపీసీ విభాగంలో ఎస్ఏ తప్సుమ్ 1000కి గాను 978 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. సీనియర్ సిఈసి విభాగంలో పి మంజునాథ్ 1000కి గాను 926 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. సో ఇలాంటి మార్కులు సాధించేందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కావేరి. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. నేను 470కి గాను 466 మార్కులు సాధించాను. దీనికి కారణం మా కాలేజ్ డైరెక్టర్స్, లెక్చరర్సే. నమస్కారం, నా పేరు ఎన్ శృతి. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నాకు 470కి గాను 464 మార్కులు వచ్చాయి. ఇందుకు కృషి చేసిన మా టీచర్స్కి మరియు ఫ్యాకల్టీ, సీనియర్ లెక్చర్స్కి నా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది కూడా సిఎంఎస్ జూనియర్ కళాశాల తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కేవలం 4 ఏళ్ల స్వల్ప కాలంలోనే 30 ఏళ్ల అనుభవం ఉన్న కార్పొరేట్ కాలేజీలకు సవాల్ విసురుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులతో స్టేట్ లెవెల్ ర్యాంకులను కొల్లగొట్టింది. నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఇంటర్ ఎంపీసీ మరియు బైపీసీ. ఎంపీసీ విభాగం 470కి గాను హర్షిత 464 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, కీర్తన 460, అరుణ్ భాష 456, పవన్ నరసింహ 451 మరియు రామ్మోహన్ 450 మార్కులు సాధించారు. 400కు పైగా మార్కులు సాధించిన వారు ఏకంగా 20 మంది ఉండడం విశేషం. బైపీసీ విభాగం 445కు గాను కళ్యాణి 441 మార్కులతో టాపర్గా నిలవగా, అనుషారాణి 438, నీలిమ 428 మార్కులతో సత్తా చాటారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ మరియు బైపీసీ. ఎంపీసీ విభాగం 1000కి గాను యజ్ఞప్రియ 987 మార్కులతో రికార్డు సృష్టించగా, మనోజ్ 977, మల్లికార్జున 969, వంశీ 968 మరియు స్నేహలతారెడ్డి 968 మార్కులు సాధించి కళాశాల కీర్తిని దశ దిశలా వ్యాపింపజేశారు. బైపీసీ విభాగం 1000కి గాను తస్లీమా బేగం 985 మార్కులతో ప్రభంజనం సృష్టించగా, సమీరా 961, నాగ సాహితీ 933 మార్కులు సాధించారు. గ్రామీణ ప్రాంత వెనుకబడిన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని డైరెక్టర్ మునిశేఖర్ పేర్కొన్నారు. ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని, విద్యార్థులను అభినందించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు వెలువడిన ఇంటర్ ఫలితాలలో మా సిఎంఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎందుకంటే మా సిఎంఎస్ కళాశాల స్థాపించి 4 సంవత్సరాలైనా, అంటే తక్కువ కాలంలోనే స్టేట్ ర్యాంకులతో గత సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా మార్కులు ఎక్కువగానే తెస్తూ ఈరోజు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగరవేశారని తెలియజేస్తున్నాను. దీనికి కారణము
క్రమశిక్షణతో కూడిన అనుభవం కలిగిన లెక్చరర్స్ తో విద్యాబోధనలు చేయడమే దీనికి ఈజీగా మార్కులు సాధించడానికి సులువు అయినదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా కళాశాలలో మారుమూల ప్రాంతం నుంచి గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్ ఇలాంటి విద్యార్థులే స్కూళ్ళలో చదివిన విద్యార్థులతోనే ఈరోజు స్టేట్ ర్యాంకులతో మేము సాధించడము చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇవ్వబడిన ఫలితాల్లో జూనియర్ ఎంపీసీ విభాగంలో సి దివ్యశ్రీ 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి స్టేట్ లో 6th ర్యాంకుతో ఉందని, ఇలాగనే జి కీర్తన అనే అమ్మాయి కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివి వచ్చింది. ఈ పాప కూడా 470 మార్కులు గాను 460 మార్కులు, అరుణ్ భాష 456 మార్కులు గాను ఇలాగ 400 పైబడిన మార్కులు సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇలాగనే జూనియర్ బైపీసీ విభాగంలో చూస్తే 455 మార్కులకు గాను పి కళ్యాణి అనే అమ్మాయి 441 మార్కుతో కాలేజీ టాపర్ గా నిలబడింది. అలాగనే సీనియర్ విభాగానికి వస్తే ఎంపీసీ విభాగంలో 1000కి గాను నాగ పవిత్ర అనే అమ్మాయి 1000కి గాను 987 మార్కులతో స్టేట్ ర్యాంక్ తో పాటు కళాశాల టాపర్ గా కూడా నిలిచింది. బైపీసీ విభాగానికి వస్తే తస్లిమా బేగం అనే అమ్మాయి 1000 మార్కులకు గాను 985 మార్కులతో మన కళాశాల టాపర్ గా కాకోకుండా స్టేట్ ర్యాంక్ తో కూడా నిలబడినదని దీనికి గర్వంగా తెలియజేస్తున్నాను. This is Taslima Begum. I am studying in CMS Junior College. I have got 985 out of 1000. I am very thankful to the principal sir and my lecturers. Thank you for giving this opportunity. నా పేరు దివ్యశ్రీ. ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగుందని తెలుసుకొని ఇక్కడికి చేరాను. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ విజయానికి కారణం చేశారు. 470కి 464 తెచ్చుకున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు క్షేత్రసాగర్. నేను 10th మున్సిపల్ హై స్కూల్లోనే చదివాను. దాని తర్వాత నేను సిఎంఎస్కి వచ్చినాను. ఇక్కడ సారులు బాగా శ్రద్ధ తీసుకొని బాగా చెప్తారు. సాయంత్రం స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. రోజు సారోళ్ళు స్టడీ అవర్స్ లో కూడా బాగా చెప్తారు. ఫ్యాకల్టీ కూడా బాగా చేస్తుంటారు. ఆ ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు శ్రద్ధ తీసుకొని అడుగుతూ ఉంటాడు. దానివల్ల మాకు 977 వచ్చినాయి 1000కి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించింది ఏఐటీయూసీ. నందికొట్కూరు వేదికగా జరిగిన నంద్యాల జిల్లా ప్రథమ మహాసభల్లో కీలక తీర్మానాలు ఆమోదించారు. కార్పొరేట్ శక్తుల దోపిడీని అడ్డుకుంటూ కార్మికుల హక్కుల రక్షణ కోసం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు ఏఐటీయూసీ నేతలు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలు నందికొట్కూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుంకయ్య, అధ్యక్షులు రఘురామ్మూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచడం, కార్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లను తీసుకురావటాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు విశ్రాంతి లేని పోరాటాలు చేస్తామని నేతలు హెచ్చరించారు. కార్మికులపై పని భారాన్ని మోపుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్న శక్తులకు వ్యతిరేకంగా ఎర్ర జెండా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నంద్యాలలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఏఐటీయూసీ నంద్యాల జిల్లా నూతన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి. గౌరవ అధ్యక్షులు నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రఘురామ్మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బాస్, ప్రధాన కార్యదర్శి సుంకయ్య, ఉపాధ్యక్షులు జూలేఖ, లక్ష్మి, ఓబులేసు, వేదవతి, డిప్యూటీ కార్యదర్శి రమేష్ బాబు, ఆర్గనైజేషన్ కార్యదర్శి బాలకృష్ణ, సహాయక కార్యదర్శులు శ్రీనివాసులు, పుల్లయ్య, జిల్లా కోశాధికారి ధనుంజయ్. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు కార్మికుల పక్షాన నిలబడి క్షేత్రస్థాయిలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈరోజు ఏఐటీసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిన్ననే నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలు నందికొట్కూరు పట్టణంలో నిన్న 14వ తేదీన మహాసభలన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. నిన్న ఉదయం జిల్లా నలుమూలల నుండి వచ్చేటువంటి వేలాది మందితో కార్మిక ప్రదర్శన
బహిరంగ సభ అలాగే ప్రతినిధుల సభ నిర్వహించుకొని ఈ జిల్లాలో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాటాన్ని రూపొందించడం జరిగింది. అనేక కార్మిక సమస్యలపై తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఐటిసి నంద్యాల జిల్లా నూతన కౌన్సిల్, జిల్లా ఆఫీసర్ బేరర్స్ అంతా నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా నూతన కమిటీలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా రఘురామూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి సుంకయ్య అని నేను, అలాగే జిల్లా సహాయ కార్యదర్శిగా నంద్యాల డి శ్రీనివాసులు, జిల్లా కోశాధికారిగా ధనుంజయ నంద్యాల, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అబ్బాస్ డోను, అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా పుల్లయ్య, అలాగే మన బనానపల్లెకు సంబంధించి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాలకృష్ణ, డిప్యూటీ కార్యదర్శిగా రమేష్ బాబు, అలాగే రంగాలకు సంబంధించి మెడికల్ కాంట్రాక్ట్ రంగం నుంచి డి శ్రీనివాసులతో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి, అంగన్వాడీ యూనియన్ నుంచి జులేకమ్మ, రంగం నుంచి ఓబ్లేసు, జిల్లా గౌరవ అధ్యక్షులుగా సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు శ్రీశైలం గౌరవ అధ్యక్షులుగా 11 మందితో నూతన ఆఫీస్ బేరర్స్, 55 మందితో నూతన కౌన్సిల్ నేను ఎన్నుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంలో అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతాను, వాళ్ళందరినీ ఆదుకుంటారని చెప్పి హామీ ఇచ్చి 2 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు చాలా సార్లు ఆందోళన చేశారు. మొన్ననే చెలో విజయవాడ సమ్మె చేశారు. అయినా సరే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా వాళ్ళను అణచివేసే కార్యక్రమము, కేసులు పెట్టే కార్యక్రమము చేసినారు తప్ప వాళ్ళకి వేతనాలు పెంచలేదు. ఇప్పటికి మరోసారి పోరాటానికి అంగన్వాడీ యూనియన్లు కూడా ఐక్యంగా సమ్మె కోసం మరోసారి సన్నద్ధం అవుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ఈఎస్ సౌకర్యించాలి, ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అనేక డిమాండ్స్ మీద తీర్మానం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం పోరాటానికి. అలాగే ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు, స్కూల్ స్కావెంజర్లు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ఐఎస్ఐ సౌకర్యం కల్పించాలి, మరి మధ్యాహ్నం భోజనం వండేటువంటి దాంట్లో విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి, వాళ్ళకు పని భద్రత కల్పించాలి. స్కీమ్ వర్కర్లందరూ కూడా వాళ్ళని మారినప్పుడల్లా వాళ్ళని తొలగించి కొత్త వారిని తీసుకుంటున్నారు. అలాంటిది కాకుండా వాళ్ళకి పని భద్రత కల్పించాలి, కనీస వేతనం ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళు కూడా మరి ఉద్యోగులను గుర్తించాలని భవిష్యత్తు పోరాటానికి తీర్మానం చేసుకోవడం జరిగింది. వారితో పాటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ రంగం అనేక మంది మన అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు. రైల్వేస్ గా కార్మికులు ఈ జిల్లాలో 100 మంది పనిచేస్తా ఉన్నారు. డోను మొదలుకొని నంద్యాల, ఆళ్లగడ్డ, బేతంచెర్ల, ఆత్మకూరు, నందికొట్కూరులో రైల్వేస్ వర్కర్లు 100 మంది ఉన్నారు. వాళ్ళకు పని భద్రత లేదు, వాళ్ళని ఆప్కాస్లో తీసుకోవాలని మరి తీర్మానం చేయడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడా వారోత్సవాల్లో భాగంగా స్థానిక హరిజనవాడలోని గాంధీ స్కూల్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సిడిపిఓ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత మహిళలకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పోషకాహార ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మరియు విటమిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే ఐరన్, కాల్షియం మరియు ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సిడిపిఓ సూచించారు. ఆరోగ్యకరమైన శిశువు తల్లి తీసుకునే పౌష్టికాహారమే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి పునాది అని, క్రమం తప్పకుండా అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని కోరారు. సిడిపిఓ మాట్లాడుతూ పోషణ్ పక్వాడా లక్ష్యం ప్రతి ఇంట పోషకాహార అవగాహన కల్పించడం అన్నారు. ముఖ్యంగా పేద వర్గాల్లోని మహిళలు, గర్భిణీలు స్థానికంగా లభించే తక్కువ ఖర్చుతో కూడిన పోషక విలువలు గల ఆహారంపై దృష్టి సారించాలని సూచించారు. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ మేము హరిజనవాడ సంబంధించినటువంటి గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులకు అందరికీ ఇక్కడ మేము
పోషణ పక్వాడ అంటే పోషణ పక్షోత్సవం 15 రోజుల కార్యక్రమం కింద భాగంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్ ముఖ్యంగా పిల్లలు 0 to 2 సంవత్సరాల పిల్లల మెదడు 80% తల్లి గర్భం నుంచి పుట్టిన 2 సంవత్సరాల లోపల మెదడు ఎదుగుదల జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి దానికి దూరం ఉండాలి అనే దాని గురించి మేము ఇక్కడ వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మనము మెదడుకు అభివృద్ధి చెందడానికి ఎటువంటి ఆహార పదార్థాలు దోహదపడతాయి, మెదడు అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ చూడడము, చుట్టుపక్కల జంక్ ఫుడ్స్ తినడము, కురుకురేలు, తర్వాత పానీయాలు, ఇవన్నీ తినడం వల్ల వాళ్ళ అభివృద్ధికి కుంటుపడతాయని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ వాళ్ళతోనే మేము ఒక అడుగుతున్నాం, క్వశ్చన్ ద్వారా అడిగి చార్ట్ ద్వారా చూపిస్తూ ఏ ఫుడ్ తినొచ్చు, ఏ ఫుడ్ తినకూడదు, ఏ తింటే మంచిది కాదని చెప్తున్నాము. దాంట్లో భాగంగానే స్క్రీనింగ్, పిల్లలను సెల్ ఫోన్ కు దూరం ఉంచాలి. స్క్రీనింగ్ అనేది వాళ్ళకు చూపించకూడదు, టీవీ కానీ సెల్ ఫోన్ కానీ చూడకూడదు. ఆ టైంలో స్క్రీన్ చూడడం వల్ల పిల్లలు ఒకే చోట ఉండడము, సరిగా అన్నం తినకపోవడము, అది కంటికి మంచిది కాదని, దానివల్ల అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి తెలియజేస్తున్నాము. ప్రతి చార్ట్ కూడా చూపిస్తూ వాళ్ళనే క్వశ్చన్ అడుగుతూ ఏవి తింటే మంచిది, ఏవి తినకూడదు, సెల్ ఫోన్ ఎందుకు చూడకూడదు అనే విషయం గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాము. గర్భవతికి బాలింతకు 5 లీటర్ల పాలు ఇస్తున్నాము, రైస్ 3 కేజీలు ఇస్తున్నాము, దాని తర్వాత నూనె మనం హాఫ్ లీటర్ ఇస్తున్నాము, కందిబ్యాలు 1 కేజీ ఇస్తున్నాము. అట్లా కిట్టులో కూడా మంచి పౌష్టికాహారం ఉంది. బెల్లం ఇస్తున్నాము, రాగి పిండి ఇస్తున్నాము, తర్వాత అటుకులు ఇస్తున్నాము, ఖర్జూరాలు ఇస్తున్నాము, తర్వాత చిక్కీలు ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ఏ గర్భవతి అయితే ఏ లబ్ధిదారులు ఉన్నారో ఆమె తింటే ఆమె బిడ్డకు చాలా మంచిది, ఆరోగ్యపరంగా సంపూర్ణ పోషకాహారం అందుతుందని తెలియజేస్తున్నాము. అట్లనే మిల్క్ తాగడం వల్ల కూడా పిల్లలు గర్భవతి తాగడం వల్ల ఆమెకు ఎముకల శక్తి వస్తుంది, కాల్షియం, పాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి, గుడ్లలో ప్రోటీను కాల్షియం ఉంటుంది కాబట్టి గుడ్డు తినమని చెప్తున్నాము. భవిష్యత్తులో చిన్న పిల్లల అభివృద్ధికి కృషి చేయడానికి ఈ కార్యక్రమాలంతా మేము పక్షోత్సవాలు జరుపుతున్నాము. 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో జరుపుతున్నాము. అర్బన్ లో ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్న ఏరియాస్ ఎక్కువగా కాస్త దుర్బల గృహాలు ఉన్న చోట కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు అయితే న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న చార్ట్లలో కూడా వాళ్ళకు చార్ట్ల ద్వారా సమాచారం అందిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము 23 కూడా జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భక్తి భావం పరవళ్లు తొక్కింది. అమ్మవారి నామస్మరణతో ఆ పరిసరాలన్నీ మారుమ్రోగిపోయాయి. చిన్న చెరువు కట్టపై కొలువుదిరిన కరుణామయి శ్రీ మల్లాలమ్మ అమ్మవారి 8వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ప్రకృతి ఒడిలో చెరువు కట్టపై వెలిసిన ఆ తల్లి చెంతకు భక్తులు పోటెత్తారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచే అమ్మవారికి విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, రంగురంగుల పుష్పాలతో అలంకృతమైన మల్లాలమ్మ రూపం భక్తులకు సాక్షాత్తు పరాశక్తిని తలపించింది. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన బోనాల సమర్పణ అత్యంత వేడుకగా సాగింది. మంగళ హారతులు, డప్పు వాయిద్యాల మధ్య మహిళలు భక్తితో బోనాలను నెత్తిన ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరిమళం అలుముకోగా భక్తుల కోలాహలం నడుమ చిన్న చెరుకట్ట ఒక పుణ్యక్షేత్రాన్ని తలపించింది. అమ్మవారి దయతో 8 ఏళ్లుగా ఈ వార్షికోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయని, ఆలయ అభివృద్ధిలో భక్తులందరూ భాగస్వాములు కావాలని, ఆ తల్లి చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తి, విశ్వాసం కలబోసిన ఈ వేడుకలు చూస్తుంటే మల్లాలమ్మ తల్లి ఆశీస్సులు ఆ గ్రామంపై ఎల్లప్పుడూ ఉంటాయని భక్తులు ముక్త కంఠంతో చాటుతున్నారు. శ్రీ మల్లలమ్మ దేవస్థానం చిన్న చెరువుకట్ట ఆత్మకూరు రోడ్డు నందు వార్షికోత్సవము ఆహ్వాన బోనాల పండుగ సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలు, నంద్యాల గ్రామవాసులు, పట్టణ ప్రాంతము, గ్రామ పరిసర ప్రాంతాల వాసులు అందరూ ఈరోజు బోనాల పండుగ మల్లలమ్మ దేవస్థానం వారి వార్షికోత్సవానికి అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సు పొందాలని, ఆ అమ్మవారి తల్లి అందరికీ దయ ఉంచి మంచిగా
జరుగుతుందని నంద్యాల మల్లెలమ్మ దేవస్థానం కమిటీ సభ్యుల తరఫున మేము అందరము ముందర ఉండి అమ్మవారికి ప్రతి సంవత్సరము బోనాల పండుగ జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 8వ సంవత్సరము. అందరూ ఆహ్వానితులై అమ్మవారిని దర్శించుకొని అందరూ తీర్థం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. అందరూ ఆహ్వానితులే. దేవస్థానం 8వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ ఇట్నే అమ్మవారి తీర్థప్రసాదం అందరూ వచ్చి స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్చి మితిమీరిన శబ్దంతో విహరిస్తున్న యువతకు ట్రాఫిక్ సిఐ చాన్ బాషా కీలక సూచనలు చేశారు. ఫ్యాషన్ అంటే ప్రాణం తీయడం కాదని, సైలెన్సర్లు మార్చడం మీకు ఫ్యాషన్ కావచ్చు, కానీ అది ఇతరులకు నరకం కాకూడదని, రోడ్లపై వెళ్లే వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె జబ్బులు ఉన్నవారు ఆకస్మిక శబ్దానికి షాకు గురయ్యే ప్రమాదం ఉందని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా సూచనలు చేశారు. అధిక శబ్దం వల్ల పక్కన వచ్చే వాహనాల హారన్లు వినపడవు. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకు, ముఖ్యంగా 2 వీలర్ రైడర్స్, యూత్, దయచేసి మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు బండి 2 వీలర్ కానీ ఎక్కువ సౌండ్ వస్తూ రీసౌండ్ వచ్చి నడిపే బండ్లు దొరికితే మటుకు ఖచ్చితంగా ఫస్ట్ సారి ఈ రోజు మటుకు విప్పించి పాటు సౌండ్ పొల్యూషన్ ఓపెన్ చేసి రిటర్న్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్టీఓ ఆఫీస్ కు సబ్మిట్ చేసేస్తాను. 2 వీలర్స్ ఏదైనా రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, కేటీఎం కానీ, ఎనీ వెహికల్ సౌండ్ పొల్యూషన్ వస్తూ పబ్లిక్ భయభ్రాంతులకు గురి చేసే సౌండ్ పొల్యూషన్ ఉంటే మటుకు వారింతకు వాళ్ళు ఏమి తీసి ఇంటికాడ పెట్టుకుంటే సేఫ్ అవుతారు. లేకుంటే ఆర్టీఓ ఆఫీస్ అప్పచెప్తే మటుకు 10,000, 15,000 ఫైన్ ఖచ్చితంగా వేస్తారు. లేకుంటే బండి సీజ్ చేసేస్తారు. దయచేసి మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చిన పొల్యూషన్ అట్టే పెట్టుకోండి, అంతేగాని ఏమి మీరు కానీ ఇటువంటి సెట్ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా సౌండ్ ఎక్కువ వచ్చే పొల్యూషన్ పంపు ఇది. కానీ మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ ఆదేశాల వరకు ఏమి పట్టుకొని వచ్చి నేను నా సిబ్బంది తీసుకొచ్చి వాళ్ళకు ఇక్కడ మెకానిక్ ద్వారా ఓపెన్ చేపిస్తున్నాము. మీరు ఖచ్చితంగా 2 వీలర్ రైడర్స్ నా షో కోసము బిల్డప్ కోసము మీ బిల్డప్ మీ షోలన్నీ మీ ఇళ్ళ కాడ పెట్టుకోండి. అంతేగాని రోడ్డు మీద తీసుకొచ్చారనుకో ఖచ్చితంగా మీకు బండి సీజ్ చేస్తాము. అలాగే ఆర్టీఓ ఆఫీస్ కి అప్పచెప్పేస్తాము ఇన్స్పెక్టర్ సార్ గారికి. దయచేసి ఈ విషయం గుర్తు పెట్టుకోండి. దొరికినప్పుడు ఎప్పుడైనా దొరుకుతారు. మా ట్రాఫిక్ పోలీసు వారు సివిల్ డ్రెస్ లో కానీ, యూనిఫామ్ లో కానీ ఎక్కడైనా ఉంటారు. మా ట్రాఫిక్ పోలీసు వారే కాదు, లా అండ్ ఆర్డర్ పోలీసు వారు కూడా ఉంటారు. ఎక్కడైనా కానీ ఇట్లా సౌండ్ చేసే, పొల్యూషన్ చేసే వెహికల్స్ దొరికిన వరకు ఖచ్చితంగా సీజ్ అయిపోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ ప్రపంచనం. ఇంటర్ ఫలితాల్లో నలంద జూనియర్ కళాశాల ప్రపంచనం. రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించి విజయ దుందుబి మ్రోగించిన విద్యార్థులు. ఇంటర్ ఫలితాల్లో రావుస్ విజయ దుందుబి. శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విజయభేరి. ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో సిఎంఎస్ జూనియర్ కళాశాల ప్రభంజనం. కార్మికుల సంక్షేమమే ఏఐటీసీ లక్ష్యమని పేర్కొన్న ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య. హరిజనవాడలో ఘనంగా పోషణ్ పక్వాడా వారోత్సవాలు. గర్భిణీ స్త్రీలకు పోషకాహారంపై అవగాహన.
చిన్న చెరువు కట్టపై వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. కన్నుల పండుగగా మల్లాలమ్మ అమ్మవారి 8వ వార్షికోత్సవం. యువతకు ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా సూచనలు. సౌండ్ పొల్యూషన్ వద్దు, సామాజిక బాధ్యత ముద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.